జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని జనసేన నాయకులు కృష్ణయ్య తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా గాజు గ్లాస్తో ప్రజలకు టీ అందిస్తూ ప్రీ మేనిఫెస్టోను వివరిస్తున్నారు. సమర్థవంతమైన పాలన పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని వీర మహిళ ఆకుల వనజ అన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ ని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. నేను జనసేన పార్టీలో కీలకంగా పనిచేస్తున్నాను. తిరుపతి కాన్ఫరెన్స్లో డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఈ గ్లాసు గుర్తు మనకు ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి గ్లాసు గుర్తు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్లాసు గుర్తుకి ఏ విధంగా పారదర్శకం ఉందో అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా పారదర్శకం ఉంది. పరిపాలన అయితేనేమి, రాజకీయ మార్పు అయితేనేమి, యూత్ అయితేమి, ప్రజల్లో అయితేమి ఈ గ్లాసు గుర్తు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నాము. గ్లాసు గుర్తు యొక్క ప్రాముఖ్యత ప్రజల్లో ఎంతుందో మేము ఈ రోజులో తెలుసుకున్నాము. ఇది ప్రజల్లో ఒక్క రోజులోనే దాదాపు కొన్ని లక్షల మందికి గాజు గుర్తు జనసేన పార్టీ ప్రకటించదని ప్రజలకు తెలిసిపోయింది. ఆ విధంగానే మేము ముందుకెళ్తున్నాము. ఈ పారదర్శకత, ఈ పరిపాలన జనసేన పార్టీకి చెందుతుంది. పవన్ కళ్యాణ్ సీఎం చేసే విధంగా ప్రయత్నిస్తున్నాం. ఇవాళ ప్రచారంలో భాగంగా మేము స్థానికంగా తిరుపతిలో డిమార్ట్ దగ్గర ఈ మన గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి గాజు గ్లాసు ద్వారా టీ పంపిణీ చేయటం జరుగుతుంది. డాక్టర్ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ యూత్ అంతా కూడా చాలా జోష్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఇప్పుడుండే పాలన ఇదంతా చూస్తూ ఉంటే ప్రతిపక్షం, అధికార పక్షం కానీ ప్రతిపక్షం వాళ్ళ యొక్క ఎత్తులు కుయుక్తులు ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారండి. ఎందుకనంటే ఇప్పుడు పసుపు కుంకుమ పథకాల ద్వారా వాళ్ళు ఎంత ముందుకెళ్ళినా కానీ 4.5 సంవత్సరాలుగా ఇవ్వని పసుపు కుంకుమ ఈరోజు ఇస్తా అన్నారంటే అది తెలుసుకోలేనటువంటి వెర్రి వాళ్ళేం కాదు ప్రజలు. అలాగే ఓదార్పు తప్ప జగన్ గారికి ఒరిగిందేమీ లేదు. మేము ఒకటే చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా నిజాయితీగా మీరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రజల సమస్యలకై